31వ శ్లోకము. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురు సత్తమా అని పిలుస్తున్నారనమాట. కురు వంశంలో శ్రేష్టమైన వాడా అని అర్జునుని పిలుస్తున్నారనమాట. ఈ యజ్ఞాలు చేయగా మిగిలిన ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని భుజించేవారట శాశ్వతమైన పరబ్రహ్మను పొందుతారట. అంటే మోక్షాన్ని పొందుతారు డైరెక్ట్గా. ఏ యజ్ఞము లేనివాడికి ఈ మానవ లోకంలోనే అసలు ఏ రకమైన అస్తిత్వం ఉండదు. ఇంకా పరలోకం గురించి, పరలోకం నుండి పరలోక ప్రాప్తి ఎక్కడి నుంచి వస్తుంది అని శ్లోకంలో అడుగుతున్నారనమాట. 32వ శ్లోకము. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇలా రకరకాల యజ్ఞాలు, అంటే మనం అనుకున్నాం కదా, ఆ యజ్ఞాలు కాకుండా ఇంకా రకరకాల యజ్ఞాలు ఉన్నాయట. ఈ యజ్ఞాలన్నీ కూడా మనసా వాచా కర్మణ వాళ్ళు ఆచరించే విధానాన్ని బట్టి పుట్టాయన్నమాట. వాళ్ళు మారుతూ ఉంటాయి. ఇలాగా వీటన్నిటినీ కూడా ఈ అనాత్మ పదార్థాలు, ఇప్పుడు ఆత్మ పదార్థం నుంచి వచ్చినవన్నీ కూడా, అంటే మన ఆత్మ చైతన్యం నుంచి వచ్చినవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినవి అవుతాయి. అందుకని ఇది ఈ అకర్మ స్వరూపమైన ఈ పరమేశ్వర చైతన్యం ఏదిందో దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం, అనుభవించాలి తప్పించి. అలాగా నేను అకర్మ స్వరూపిణ్ణి, కర్మ చేసేవాడిని నేను కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి తక్షణం మోక్షం లభిస్తుందట. 33వ శ్లోకము. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ మనం ద్రవ్యాలు సమకూర్చుకుంటూ వస్తువుల ద్వారా చేసే యజ్ఞం కంటే కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటూ చింతిస్తూ ఆ పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే అది ఎంతో ఉత్తమమైనది అవుతుంది. ఎందుకంటే దానివల్ల మనకి అనుభూతి తొందరగా కలుగుతుంది అన్నట్టు చెప్తున్నారనమాట. అలా ఎవరైతే జ్ఞానులు ఉన్నారో ఈ జ్ఞానంలోట ఈ అఖిలమైన 100 కోట్ల రకాల కర్మలు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా జ్ఞానం దగ్గర సమాప్తం అయిపోతాయట. అంటే ఎవరైతే జ్ఞానం సంపాదించేశారో ఇంకా వాళ్ళకి ఈ కర్మ చేయాల్సిన పని కానీ, చేసినా ఎంత ఇంటెన్సిటీతో చేసినా దానితో సంఘం కానీ, ఆ కర్మతో బంధం కానీ, లేకపోతే దాని ఫలితాల వల్ల పునర్జన్మ కానీ ఏమీ ఉండదు, మోక్షం వచ్చేస్తుంది జ్ఞానికి. అది చెప్తున్నారు. 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సరే, ఈ జ్ఞానాన్ని ఎలాగ సులభంగా సంపాదించాలి అది చెప్తున్నారు. ఏంటంటే తత్వదర్శనులు ఎవరైతే ఉన్నారో మహాత్ములు, వాళ్ళనిట ఎంతో వినయంగా వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి, అలాగే వాళ్ళని ప్రశ్నించాలి, వినయంతో ప్రశ్నించాలి, కేవలం తెలుసుకోవడానికి మాత్రమే ప్రశ్నించాలి. అలాగే బాగా వాళ్ళని శరణాగతి పొందాలి. వాళ్ళని శరణాగతి పొందుతూ ఆ గురువుల్ని, ఆ తత్వదర్శుల్ని ప్రశ్నలు అడుగుతూ, సేవలు చేస్తూ, వాళ్ళకి శరణాగతి పొందుతూ వాళ్ళ ద్వారా జ్ఞానం మనం తెలుసుకోవాలి. అప్పుడు అలాంటి జ్ఞానులు మన సేవలకి, మన జ్ఞాన తృష్ణకి సంతృప్తులే వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. 35వ శ్లోకము. ఏ జిజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అయితే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? పునర్మోహం, మరి ఇంకా ఏ రకమైన మోహాలు మనకు ఉండవట. అన్ని మోహాలు, ఈ ఐహిక సుఖాల మీద మనకి వైరాగ్యం కలుగుతుంది. ఏ రకమైన మోహం ఉండదు, మోహముక్తులం అయిపోతాం. అలాగే ఇంకేం జరుగుతుంది? ఏన భూతాన్యచేచన్య, ఈ భూతకోటి సకల చరాచర జగత్తులో అంతా కూడా ఆ పరబ్రహ్మనే, ఈశ్వర చైతన్యాన్నే చూస్తాం అనమాట, పరమేశ్వర చైతన్యాన్ని. అలాగే అందరిలోనూ కూడా ఆ పరమాత్మ చైతన్యం ఉందని, అందరి ఆత్మలు సమానమనే జ్ఞానం మనకు కలుగుతుందన్నమాట, అనుభవం కలుగుతుంది. అలా అందరిలోనూ ఆ ఈశ్వర చైతన్యాన్ని దర్శించగలగడమే, అనుభూతి చెందడమే జ్ఞానం. తెలుసుకోవడం కాదు, అది అనుభవం ద్వారా
తెలుసుకోవడం జ్ఞానం అవుతుందన్నమాట. అది చెప్తున్నారు. గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.